తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన 6 గ్యారంటీ పథకాల మంజూరులో అభయహస్తం కార్యక్రమం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్లోని అన్ని వార్డులలో గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మున్సిపల్ కమిషనర్ విద్యాధర్, వార్డు కౌన్సిలర్ పాల్గొన్నారు. అందులో భాగంగా 7వ వార్డులోని స్థానిక కౌన్సిలర్ కురకుల శ్రీనివాస్ తో కలిసి అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అభయహస్త కార్యక్రమం నేటి నుంచి వచ్చే నెల 6 వరకు నిర్వహించే కార్యక్రమం ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయుద్దీన్, కౌన్సిలర్స్, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ ఆఫీసర్ మల్లికార్జున్, అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో ఏదైతే 6 గ్యారెంటీల ప్రోగ్రామ్ను ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో అన్ని వార్డులలో కూడా ఉదయం 8 గంటలకు ప్రారంభించబడ్డది. అదే క్రమంలో 7వ వార్డులో కూడా మా వార్డు కౌన్సిలరు కురాకుల శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఈ సెంటర్లో పొద్దున్న నుంచి కూడా దాదాపు 350 మంది పైచిలకు అప్లికేషన్స్ ఇవ్వబడ్డాయి. వాళ్ళందరూ కూడా ఈ గ్యారంటీ స్కీమ్లు ఏవైతున్నాయో గృహలక్ష్మి, మహాలక్ష్మి, రైతు భరోసా, అలాగే ఇందిరమ్మ ఇండ్లు, చేయూత కార్యక్రమాలు ఏవైతున్నాయో ఒకటే అప్లికేషన్లో పొందుపరచడం జరిగింది. వారికి లబ్ధిదారులకు ఏవైతే అవసరం ఉన్నాయో అవన్నింటి కూడా నింపి తర్వాత దాని వెంబడి ఆధార్ కార్డు జిరాక్సు, అలాగే రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు జిరాక్స్ పెట్టి ఇక్కడ కౌంటర్లో ఇచ్చినట్టుంటే రసీదు కూడా ఇవ్వబడుతుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వము వాటిని అన్నీ సరిచేసి తర్వాత అప్లోడ్ చేసి లబ్ధిదారులకు ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు నుంచి గజ్వేల్ పట్టణంలో 20 వార్డులలో కూడా వచ్చే 6వ తారీఖు వరకు కూడా ఇవి కొనసాగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇవి వినియోగించుకొని ఈ యొక్క లబ్ధి చేకూర్చుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకున్న సందర్భంలో ప్రజలందరూ